మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 10 వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు సర్వోన్నతమైన దేవుడు ఒక వ్యక్తి అరణ్య రోదనలోను పాడైపోయిన ఎడారిలో భయంకర రోదనలు ఉన్నప్పుడు ప్రియ దేవుడి బిడ్డ అతన్ని కనుగొని పరామర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు యాకోబు తన అన్నయ్యన ఏసేవు వారిద్దరి జీవితంలో వారి యొక్క ఆస్తి తగాదాల ద్వారా ఆ కుటుంబంలో భయంకర సమస్యలు వచ్చేసాయి. ఒకరిని చంపుకునే పరిస్థితుల్లో వారి కుటుంబంలో కొనసాగించాయి. తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేక వీరి మరణం ఎక్కడ చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు యాకోబు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మీ మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు, ఇక్కడుంటే మీ అన్న నిన్ను బ్రతకనీయుడు, మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు అని యాకోబుతో అన్నప్పుడు చూడండి, యాకోబు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఏ రోజు తండ్రి ఇంటిని వదిలేనివాడు కాదు, బయట అడుగుపెట్టినవాడు కాదు. ఒక్కసారిగా తన తల్లిదండ్రులు ఏమి చేయనని నిరాశ మధ్యలో మరి ఈ గొడవ, ఈ సమస్య సర్దుమనగాలి అంటే కొంతకాలమైన అతను పక్కన వెళ్ళి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అతన్ని బయటికి పంపించడం జరిగింది. చూడండి, ఏం తెలియని పరిస్థితుల్లో, ఇంకా ఏం అర్థం కాని పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు చెప్పినట్లుగా తన మామగారింటికి బయలుదేరిన సమయంలో కొంత దూరం తన ప్రయాణం బాగా కొనసాగింది. బాగా అరణ్యంలోకి వెళ్ళేసరికి పొద్దుగూకింది. చాలా ఏ రోజు బయటకు వెళ్ళినాడు కాదు, చాలా భయంకర పరిస్థితి. చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు అతను పరామర్శించేవాళ్ళు కానీ, అతను పలకరించేవాడు కానీ, అతని యొక్క స్థితిని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. ప్రొద్దుపోయింది, చీకటి పడింది. ఏ రోజు బయటికి వెళ్ళిన వాడు కాదు, ఈరోజు బయటపడాల్సిన పరిస్థితులు వచ్చేసి ఒంటరిగా ఏడుస్తూ, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ రోజు తండ్రి ఇంటి వదిలి బయటికి రాను ఈరోజు నా బ్రతుకు ఇలా నాశనం అయిపోయింది, ఈ అరణ్యంలో నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో, ఈ రాత్రి అంతా ఎలా కొనసాగించాలని ఒక భయము యాకోబులు కొనసాగుతుంది. ఒక ఆందోళన పరిస్థితులు. ప్రియ దేవుడి బిడ్డ చిమ్మ చీకట్లో తన జీవితం కొనసాగుతున్న పరిస్థితులు, సావు కేకల మధ్య తన జీవితం కొనసాగుతున్న పరిస్థితుల్లో చూడండి, అతన్ని పరామర్శించడానికి సర్వోన్నతమైన దేవుడు అతన్ని కనుగొని యాకోబుని పరామర్శించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తల్లిదండ్రులు వదిలేశారు, అన్న తన ఆస్తిని తీసుకున్నాడని చెప్పేసి కోపంతో ద్వేషంతో ఉన్నాడు. ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఒంటరైన స్థితిలో నుంచి దేవుడు కనుగొన్నాడండి. అతన్ని అరణ్యంలో అతను పరామర్శించి పలకరిస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, అక్కడ మనం గమనించినప్పుడు అరణ్యములో ఏ జంతువులు కానీ, ఏ మృగాల యొక్క నోట్లో పడకుండా ప్రభు అంట కనుపాప వల్ల తను కాపాడుతున్నాడంట. చూడండి, ఎంత మంచి దేవుడు. అందరు విడిచినా ఎడవని సర్వోన్నతమైన దేవుడు తను పరామర్శించి తన కనుపాప వల్ల కాపాడి క్షేమాన్ని దయచేసి, చూడండి, అతను ఎక్కడికి గమ్యానికి చేరాలో
ఏ మామగారింటి చేరాలో దేవుడు అతనికి తోడై ఉండి, రే దేవుడి బిడ్డ తన చేరాల్సిన గమ్యాన్ని చేర్చి, ఇదిగో యాకోబుకు దేవుడు తోడై కృప చూపించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా అందరున్నా ఒంటరి దానివైపోయి త్రోసేయబడి తృణీకరించబడి పరిస్థితులు ఉన్నవా? అరణ్య రోదలు నీ జీవితంలో ఉన్నాయా? సావు కేకల మధ్య నువ్వు ఉన్నవా? నిన్ను పరామర్శించేవారు కానీ, పలకరించేవారు కానీ, నిన్ను ఆదరించేవారు కానీ, నీ వైపు చూసేవారు కానీ ఎవరు లేరా? ఒకప్పుడు సమస్తం కలిగి ఉన్నప్పుడు అందరు నావారని నీతో ఉన్నవారు ఈరోజు అందరూ దూరం అయిపోయి నిన్ను విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారా? నిన్ను ద్వేషించే వాళ్ళు నీ శత్రువులుగా మారిపోయారు అందరూ. భయపడొద్దు. అందరూ నీకు దూరం అయిపోయినా, సమస్తం నీకు దూరం అయిపోయినా, నా సర్వోన్నతమైన దేవుడు ఎవరంటే నిన్ను పరామర్శించి, నిన్ను పలకరించి, నువ్వే శ్రమలో ఉన్నావో, నువ్వే కన్నీటిలో ఉన్నావో, నువ్వే వేదనలో నువ్వు కృంగిపోతున్నావో వాటన్నిటిలో విడిపించి నిన్ను అధరికి చేర్చుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన నానెవరు నీకు దూరం అయిపోయి ఉండొచ్చాము, అందరూ ఉన్న ఒంటరిదాన్ని అయిపోయి ఉండొచ్చాము. ఇదిగో 4 గోళ్ళ మధ్య కృంగిపోతూ నలిగిపోతూ ఒంటరిగా, ఏంటయ్యా నా బ్రతుకు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని కన్నీటి మధ్య వేదన చెందుతున్నవా? కన్నీటి మధ్య కృంగిపోతున్నవా? ఇదిగో ఈ యాకోబులాగా ఇదిగో భీకర ధ్వనుల మధ్య నువ్వు ఉన్నవా? నీ కన్నీటి మధ్య నా దేవుడు ఉన్నాడు. నువ్వు పడుతున్న వేదన దగ్గర నా దేవుడు ఉన్నాడు. నువ్వు పడుతున్న ప్రతి సమస్య నా ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను పరామర్శిస్తున్నాడు. భయపడొద్దు. ఆయన వైపు నువ్వు చూడు. నిన్ను విడిపించగల సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను పరామర్శించి ఆయన నిన్ను కనుపాప వలె కాపాడాలని, నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉందో, నీ పట్ల దేవునికి ఏ దర్శనం ఉందో ప్రభు నెరవేర్చి నీకు తోడై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఒకవేళ ఇంతవరకు మనుషులు నీకు తోడై ఉన్నారేమో, మనుషులు నీకు సహాయకరంగా ఉన్నారేమో, వారు నీకు చేయి విడిచి ఉండవచ్చు. ఈయన ఎవరంటే ఇడవని దేవుడు. ఇడవని దేవుడుగా ఉండి ఇదిగో నీ దర్శనం నెరవేర్చే వరకు, నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను ఒక ఉన్నత స్థానం నిలబెట్టే వరకు నా దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు. ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన ఒంటరిగా కృంగిపోతున్నవేమో, ఒంటరిగా వేదనగా నలిగిపోతున్నవేమో, నాకెవరున్నారా దిక్కు, నాకెవరు ఉన్నారా సహాయం చేసేవాళ్ళు అంటున్నారు. ప్రియ దేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నువ్వు ఉన్న బాధల్లో చుడిపించబోతున్నాడు. ఆయన నీ కన్నీరు తొడవబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో ఒంటరిగా ఇదిగో ఏడుస్తున్న కృంగిపోతున్నవా, ఆయన స్పర్శతో నేను తాకబోతున్నాడు. ఆయన నిన్ను తాకి నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు బట్టి ఆర్థిక పరిస్థితులు బట్టి తరం పడి అయ్యో దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలని చెప్పేసి, ప్రియదేవుడి బిడ్డ, ఒకవేళ ఊరిని వదిలేసి వెళ్ళిపోయావా, ఆ ప్రజల్లో ఉండలేక తలెత్తుకొని తిరగలేక దాక్కొని తిరుగుతున్నవా, నువ్వు పెడుతున్న కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. ఆయన నీ ఉన్న ఆర్థిక సమస్య విడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యాకోబును పరామర్శించిన దేవుడు, యాకోబును కాపాడిన దేవుడు, యాకోబును ఆశీర్వదించి దీవెనకరంగా మార్చిన దేవుడు. నీవు కూడా అరణ్య రోదనలో ఉన్నవేమో, సావు కేకల మధ్యన ఉన్నవేమో, భయంకర స్థితిలో ఉన్నవేమో, నీ పడుతున్న శ్రమ ఎవ్వరు దాని నుంచి ఇడిపించలేక మౌనమై నిలిచి ఉన్నారేమో, ఎవరు ఏం చేయలేక మౌనంగా ఉన్నారేమో. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నీ శ్రమను విడిపించగల దేవుడు ఆయన. నీ కన్నీటి తొడగల దేవుడు ఆయన. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు జరిగించుటకు శక్తివంతమైన దేవుడు. ఈ సమయంలో ఏ రోదనలతో నువ్వు ఉండవో, ఏ సమస్యతో ఉండవో, క్రీస్తు వైపు నువ్వు చూడు. ఆయన మీద ఆనుకో, ఆయన మీద విశ్వాసం ఉంచగలుగు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించిన శక్తివంతుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి,
ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో నేను కనుపాపు వాళ్ళు నేను కాపాడుతానని నువ్వు పరామర్శించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ సమయంలో ఎవరు ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కన్నీటితో త్రోసేయబడి తృణీకరించబడి నా తండ్రి వేదనగా ఉన్నారు ప్రభువానికే స్తోత్రాలయ్యా. అనారోగ్యంతోనూ ఆర్థిక సమస్యల్లోనూ తండ్రి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా నా తండ్రికి స్తోత్రాలయ్యా. అయ్యా, అందరు చేయబడ్డ పరిస్థితులు ఒకవేళ ఉంటే నా తండ్రి వారిని పరామర్శించి మీరు విడుదల దయచేసి స్వామి, వారి క్షేమాన్ని దయచేసిన స్తోత్రాలు స్వామి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో అందరైతే ఈ వాక్యాన్ని ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.